పదములే చాలు రామా, నీ పదములే 10,000, నీ పదములే చాలు. వాడి శంఖం కాదు సుమా, ఇది సాక్షాత్తుగా సవ్యసాచి శంఖమే. వాళ్ళు ఎక్కడ ఉన్నారండి ఇప్పటికీ? ఎప్పుడు వాడి విరగొట్టుకపోయి ఉంటారు, పిచ్చి వాళ్ళారా. వాళ్ళు భగవంతుని రక్షణలో ఉన్నటువంటి వాళ్ళు. శ్రీకృష్ణుడే వాళ్లకు పెద్ద కవచం. వాళ్లకు అకాల మృత్యుకు దోషమే లేదు. అయితే ఇంకా మంచిది, ఇప్పుడు అర్జునుడే బయటపడితే మనకు కనిపిస్తే మళ్ళీ 12 ఏళ్ళు వనవాసం, మళ్ళీ 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి. ఎందుకు? 1 నెల తక్కువ ఉన్నదండి, ఇంకా లెక్కకు అన్నాడు. పిచ్చివాళ్ళారా, అధిక మాసాలు కలుపుకుంటే నిన్నటితోనే వాళ్ళ గడువు పూర్తయిపోయింది. అందుకే అధిక మాసాలు ఎందుకోసం అంటే ఇటువంటి దానికి లెక్కకు వస్తాయి. అధిక మాసం చాలా విశేషమైన వ్రతాలు, పూజలు, జయాన్ని ఇచ్చేటువంటి మాసం అని కూడా అంటుంటారు. అయిపోయింది వాళ్ళ లెక్క. కానీ ఇప్పుడు వచ్చే అర్జునుడు ఎక్కడి నుంచి వస్తున్నాడంటే గుహలో విడిపడ్డ సింహంలాగా వస్తున్నాడు కనుక ఎదుర్కోవడం చాలా కష్టం అన్నాడు. రానే వచ్చాడు అర్జునుడు, యుద్ధం చేశాడు. దివ్యమైనటువంటి యొక్క అస్త్ర ప్రయోగాలు చేస్తే కౌరవ సేనలన్నీ కూడా గడగడ వణికిపోయినాయట. అందరూ మూర్ఛితులైతే ఉత్తరుడు అడిగాయట, అర్జునుని యుద్ధం గురించి చెప్పంగా విన్నా కానీ కళ్ళార చూడడం నాకు ఇదే మొదటిసారి. నా శరీరము ధన్యమైంది, కళ్ళు తరించాయా అన్నాడు. నేను ఈ యుద్ధం చూడలేకపోతున్నా, చెయ్యడం చేత కాకపోతే చూడడం వల్ల చేత కాదయా నీకు అన్నాడు. నేను చూడలేకపోతున్నాను. ఈ సన్మోహనాస్త్రంతో ఈ యుద్ధం సమాప్తం. దివ్యమైనటువంటి సన్మోహనాస్త్రాన్ని ప్రయోగించాడు అర్జునుడు. ఆ తర్వాత అందరూ మూర్ఛపోతే ఉత్తరాదేవి ఉత్తరుని కోరుకుందట, అన్నయ్యను పెట్టావు, కౌరవ సేనను జయించి వస్తావు కదా, వచ్చేటప్పుడు వాళ్ళ తలపాగాలు తీసుకురా, నా బొమ్మ కూతులకు పెట్టుకుంటా అంటే, పోవా తీసుకురాపో తలపాగాలు తీసుకొచ్చాడు. ఇక్కడ విరాట్ మహారాజు గారు, ధర్మరాజు గారు ఇద్దరు పాచికలు ఆడుతున్నారు. ఓ మనిషి వచ్చాడు, జయము జయము మహారాజా. జయమా? ఎవరికి జయం? కౌరవ సేనలు ఓడించి తిరిగి వస్తున్నా అండి విజయోత్సాహంతో ఉత్తర కుమారుడు. చూచారా కంకుపట్టు గారు, మావాడేదో సామాన్యం అనుకున్నా కానీ సామాన్యుడు కాదు. కౌరవ సేననే మీవాడు చేసింది కాదు, బృహన్నల. ఆ పేడివాడు చేశాడా? బృహన్నల ఏం చేశాడండి? బృహన్నల మాట పెరిగింది. మాట్లాడబోయి పెరిగితే ఏమవుతుంది? అది ఏ మాట అవుతుంది? కొట్లాట. వెంటనే ఆడుతున్న పాచికలను విసిరివేశాడట ధర్మరాజు మీద. తలకు దెబ్బ తాకి రక్తం కారుతుంటే ద్రౌపదీదేవి వచ్చి తన కొంగుతో దొరిచిందట రక్తాన్ని. ఏమ్మా, ఆయనకు నీకు ఏమిటి పరిచయం, సంబంధం? ఆయన రక్తాన్ని నుదురుస్తున్నావేమిటి? మహారాజా, ఈ ధర్మమూర్తి యొక్క రక్త బిందువులు ఎన్ని చుక్కలు భూమి మీద పడతాయో అన్ని సంవత్సరాలు ఈ నేలంతా కరువైపోతుంది. అంటే వారెవరో కాదు సుమా, ధర్మరాజా తల్లి నువ్వు, ఆయన ధర్మపత్ని ద్రౌపదిని. ఇంతలో వచ్చాడు అర్జునుడు. నాన్నగారు ఉత్తరుడు చెప్తున్నాడు, ఈ యుద్ధం నేను చేయలేదు, మరి ఏం చేసావురా అక్కడ? రథం దోలేను. అర్జునుల వారే యుద్ధం చేశాడు. అర్జునుడా? ఈయనెక్కడి నుంచి వచ్చాడు? మన ఇంట్లో ఉన్న బృహన్నలనే ఈ అర్జునుడు. అట్లాగా మహాత్ములారా, మిమ్మల్ని ఎంత బాధ పెట్టాను నేను. మరి భీముడేడి? మేమేనండి మీకు రోజు భోజనం పెట్టినవాళ్ళం ఈ సంవత్సరం అంతా. తమరైనా నాయనా? ఈ మహా సాధ్వి ద్రౌపదీదేవే మీ ఇంట్లో పనిచేసిన దాసి, గోపోషణ చేసినటువంటి యొక్క తంత్రీపాలుడే సహదేవుడు, అశ్వాలను పోషించినటువంటి యొక్క నకులుడే దామగ్రంథి. మహారాజా, అందరం మీ కొలువులోనే ఉన్నాం. మీరు ఇచ్చిన ఆశ్రయం చేత 1 సంవత్సర కాలము మా జీవితాలు బయటపడకుండా ఆనందంగా కాలం గడిచిపోయింది. మేము మీకు కృతజ్ఞులము. మీరు నాకు కృతజ్ఞుడు కాదయ్య బాబు, నేనే మీకు కృతజ్ఞుని. ఎన్నో సేవలు చేయించుకున్నాను, తెలిసి తెలవక నన్ను క్షమించండి మహాత్ములారా. కనుక నేను 1 సంవత్సరం మళ్ళీ మీకు సేవ చేస్తాను.
అక్కర్లేదు, నీవిచ్చిన ఆశ్రయమే నీవు చేసిన సేవాఫలం కాదు అని ఒక మంచి భవనాన్ని నిర్మాణం చేయించి విరాట్ మహారాజు ఉపప్లావము అని దాని పేరు ఆ ప్రదేశంలో నిర్మాణం చేసి అద్భుతమైనటువంటి యొక్క పాండవులకు ఆశ్రయం ఇచ్చాడు. ఇది నిన్నటి కథ. కృష్ణ పరమాత్ముడు వచ్చాడు అక్కడికి. ధర్మరాజా, భీమసేన, అర్జున, నకుల సహదేవులారా, ఈనాటికి మీ చెర విముక్తి కలిగింది. నీ దయతోని జరిగింది, కానీ మేమేం చేస్తే అవుతుంది స్వామి? ఏమీ లేదు. ఇక రాజ్యము వీరభోజ్యమే గనక నేను వెళ్ళి అడిగి వస్తాను. ఆ తర్వాత జరగవలసిన పర్యవసానమంతా కాలమే నిర్ణయిస్తుంది అన్నాయట. కృష్ణుడు వెళ్ళిపోయినాడు. అక్కడ ధృతరాష్ట్రుడు అనుకుంటున్నాయట, రాజ్యం ఏ బుద్ధి కావడం లేదు. మరి రాజ్యం ఏ బుద్ధి కాకపోతే యుద్ధం చేయబుద్ధి కావడం లేదు అంటే యుద్ధము లేదు, రాజ్యము లేదు అంటే దీనికి పరిష్కారం ఎట్లా? ఎవరైనా మంచి మేధావి ఉన్నాడా మన దగ్గర? ఎందుకు లేడు? సంజయుడు ఉన్నాడు కదా. సంజయ, యుద్ధం వద్దు, మరి రాజ్యం ఇచ్చి సగం వాళ్ళది వాళ్ళకు. రాజ్యం ఏ బుద్ధి కావడం లేదు. ఏ బుద్ధి కాకపోతే యుద్ధంలో ఒక్క భీముడే చాలు వీళ్ళందరినీ చంపడానికి. అదే భయం అవుతుంది నాకు. కనుక వెళ్ళి 4 మంచి మాటలు చెప్పి మళ్ళీ వాళ్ళని వనవాసం పోయేటట్టు చేసిరావా అన్నాడు. ఎంత స్వార్థం అండి ధృతరాష్ట్రుడికి. కానీ చివరిలో మంచి మాట మాట్లాడతాడు. ధృతరాష్ట్రుడు జీవితంలో మాట్లాడిన మంచి మాట ఒకటే. ఏమిటా మాట అంటే, కృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నాడు గనక యతో కృష్ణ తతో ధర్మ, యతో ధర్మ స్తతో జయ అన్నాడు ధృతరాష్ట్రుడు. ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ధర్మం ఉంటుంది, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం ఉంటుంది వాళ్ళకు అన్న మాట ఎవరండి అంటే ధృతరాష్ట్రుడు. సంజయుడు బయలుదేరాడు. ఏదో నాకు తోచిన 4 మాటలు మాట్లాడి వస్తా అన్నాడు. కృష్ణుడు వెళ్ళిపోగానే సంజయుడు వచ్చాడు. సంజయుడు వచ్చిన సంగతి విని కృష్ణుడు వచ్చాడు. వచ్చి సంజయుని కంటే ముందే వచ్చాయండి. పరమాత్ముడు ఆయన లీల ఎవరికి అర్థం అవుతుంది కనుక, బాబా ధర్మరాజా, ఇగో నేను ఈ రూమ్లో పడుకుంటాను. అదేమిటే రాగానే పడుకుంటా అంటాం? పని ఉందయా, ఇంట్లో పడుకుంటాను. సంజయుడు వస్తున్నాడు. అతడు మాట్లాడినాకనే మాట్లాడతాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? జరిగేది ఏదో చూడవా. అయిపోయింది. సంజయుడు వచ్చాడు. ధర్మరాజా, అంత కుశలమేనా? అయ్యా, మీ దయ వలన, మీ ప్రేమ వలన, మీ ఆశీర్వచనం వలన ఇప్పటివరకైతే కుశలమే. ఏమిటి అరణ్యవాస, అజ్ఞాతవాస విశేషాలు? ఏమండి, తీర్థయాత్రలు వెళితే విశేషాలు ఉంటాయి, పట్నం పోతే విశేషం ఉంటుంది, విదేశాలు పోతే విశేషాలు ఉంటాయి. కానీ అడవికి పోయిన వాడికి ఏం విశేషం ఉంటుంది? విశేషం ఏమిటి? మాకు అడవైనా ఊరైనా ఏదైనా సమానమే. కాలం గడిచింది కృష్ణ పరమాత్ముడి దయవన్న. నిజమే, నీకు వనవాసంలో సుఖం అనిపించిందా, పురవాసంలో సుఖమా? ఇంట్లో ఉంటే సుఖమా, వనవాసంలో సుఖమా? రెండూ సమానమండి. కానీ ఇంట్లో ఉంటే ఎంత కష్టం. ఇప్పుడు ఇది నిర్మాణం చేసుకున్నాం అనుకోండి, ఇది నిర్మాణం చేస్తే దీనికి ఏడాదికి ఒకసారి సున్నం వేయాలి, తర్వాత దుమ్ము దులుపాలి, కూలిపోతే మళ్ళీ కట్టుకోవాలి. వనవాసంలో ఇవన్నీ ఉన్నాయా? హాయిగా చెట్టు కింద పడుకోవచ్చు, గుహల్లో నిద్రపోవచ్చు. మరి ఇంట్లో ఉంటే గిన్నెలు, స్టవ్లు, వంటలు, భోజనాలు, వండుకునులు, తినుడు, పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం. కొంతమంది అయితే పొద్దున్న తినుకుంటే మాపడికేం తిందామంటారు. ఎందుకంటారంటే మాపడిదాకా ఉంటామో ఉండమో తెలియనే తెలియదు మనకు, కానీ మాపడికేం వండుకుందామంటుంటారు. ఇన్ని రకాల లంపటాలతోని ఈ భవనాలలో ఉన్నదానికంటే అరణ్యమే బాగా కదా. నల్లా రాకున్నా కష్టమే, కరెంటు పోయినా కష్టమే. మరి అక్కడైతే సెలయేళ్ళు పారుతూ ఉంటాయి, చక్కని నీళ్లు తాగవచ్చు కదా. భీముడు చూచాడట, మాకు ఉన్న కథ అంతా వంగవీడో కొత్త కథ మొదలు పెడుతున్నాడు మళ్ళీ ఇక్కడికి వచ్చి. ఏమయ్యా, మా అన్నతోనే ఏం మాట్లాడతావు కానీ నాతోనే మాట్లాడనట. పెద్దవాళ్ళం మాట్లాడుకుంటున్నాం కదా, మళ్ళా నువ్వు ఎందుకయ్యా మధ్యలో అన్నాడు. అయిపోయింది. ఆవలింత తీస్తూ బయటకు వచ్చాడు కృష్ణుడు. నిద్రపోయినాడా స్వామి అంటే నిద్రపోడండి, పొయ్యాడేమో అని మనం సుప్రభాతాలు చదువుతుంటాం. అంటే మనం ఏదో పెద్ద తెలివిగా ఉన్నట్టు, ఆయన మాత్రమే నిద్రపోయినట్టు.
అందుకే సుప్రభాతంలో అర్థం ఏమిట అంటే కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. సుప్రభాతం స్వామి కోసం కాదు, మన కోసం. కౌసల్య అంటే ప్రపంచం. సుప్రజా రామ, బ్రతికి ఉన్నవాళ్ళు ఉన్నారు ఈ ప్రపంచంలో, ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు. సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రాత్రి నిద్రపోయినామండి, గాఢ నిద్ర. ఎవడన్నా మన పక్కకు వచ్చి మీరు చాలా గొప్పవారండి, మంచి పండితులండి, మనకేమైనా అర్థమవుతుందా? లేదా వీడు చెడ్డవాడండి ఏమన్నా అర్థమవుతుందా నిద్రలో ఉన్నప్పుడు? మరి ఎప్పుడు తెలివికి వస్తున్నామంటే సూర్య భగవానుడే మనం లేపుతూ ఉన్నాడు. వచ్చి ఆయన కిరణాలు తాకగానే ఉత్తిష్ట లేచాము. నరశార్దూల, మనుషులారా, నరులు అంటే మనుషులు, శార్దూలాలంటే పులులు. అటువంటి ప్రపంచంలో నువ్వు ఇవాళ అడుగుపెట్టబోతున్నావు. రోజంతే. నిన్ను ఇవాళ సన్మానించేవాళ్ళు ఎంతమందో, అవమానించేవాళ్ళు ఎంతమందో, తిట్టేవాళ్ళు ఎంతమందో, దీవించేవాళ్ళు ఎంతమందో, మెచ్చుకునేవాళ్ళు ఎంతమందో, నొచ్చుకునే వాళ్ళు ఎంతమందో. జాగ్రత్త. కర్తవ్యం దైవమాన్నికం. టైం టేబుల్ ఆయనది. ఇది సుప్రభాతం. కృష్ణుడు రాగానే అన్నాడు, స్వామి మీరెప్పుడు వచ్చారు? నీకంటే గంట ముందు వచ్చాను. అంటే నేను మాట్లాడినాయని వినడాయని వచ్చారు. మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. సంజయ, మరి నీకు పాండవులు అంటే ఎక్కువ ఇష్టమా, కౌరవులు అంటే ఎక్కువ ఇష్టం? ఏమంటారండి? మీరు నీకు అమ్మంటే ఇష్టమా, నానంటే ఇష్టమా అంటే పిల్లవాడు ఏమంటాడు? ఇద్దరు ఇష్టమే అంటాడు. ఎందుకంటే మరి అక్కడ ఏం ప్రమాదం అవుతుందో. వీళ్ళు ఇద్దరు ఇష్టమే. మరి పాండవులు అంటే గౌరవమా, కౌరవులు అంటే గౌరవం? ఇద్దరు గౌరవమేనండి. అట్లాగా మరి పాండవులు అంటే ప్రేమనా, కౌరవులు అంటే అడిగింది అడుగుతున్నారు స్వామి. నాకు ఇద్దరు సమానమే కదా. యుద్ధం చేయవద్దు, వద్దు, యుద్ధం వద్దు. మరి రాజ్యం ఇవ్వవద్దు, వద్దు, అది కూడా. మరి ఎట్లా తెగుతుంది పంచాయతీ? మీరే చెప్పండి. చెప్పమంటావా? యుద్ధం అక్కర్లేదు, రాజ్యం ఇవ్వడం వద్దు. కనుక ఒక ఉపాయం చెప్తాను. 12 సంవత్సరాలు వీళ్ళు వనవాసం పోయి వచ్చింది కదా కౌరవులు, పాండవులు. వాళ్ళని 12 ఏళ్ళు మనం. వాళ్ళకంటే వీళ్ళు మంచిగా పరిపాలన చేస్తారు. మళ్ళీ వాళ్ళు వస్తారు కదా, ఏం జరుగుతుంది? వీళ్ళు వెళ్ళిపోతారు వనవాసానికి. వీళ్ళకంటే మళ్ళీ వాళ్ళు ఎక్కువ మంచిగా పరిపాలన చేస్తారు. ఇద్దరి పొత్తులో సుఖపడేది ఎవరు? ప్రజలు. అందుకోసం ప్రజాక్షేమం కోసమై వీళ్ళని వనవాసం పొమ్మను. వాళ్ళు 12 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళు వెళుతారు, వీళ్ళు 12 ఏళ్ళు. బాగాలేదా ఇది అన్నాడు. బాగానే ఉంది, కానీ ఆ పెద్ద మనిషి ఒప్పుకుంటాడు. పెద్ద మనిషి ఎవరు అంటే నీకును పోయి బుద్ధిపూర్వకంగా రాలేదా ఇక్కడికి? తలకాయ వంచుకున్నాడు సంజయ్. అయితే ఆ పెద్ద మనిషికి నేను వచ్చి బుద్ధి చెప్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. అద్భుతమైనటువంటి యొక్క కృష్ణ రాయభారాన్ని సాగించాడు. ఉపప్లావానికి వెళ్ళి పాండవులను పలకరించి, ధర్మరాజా వెళుతూ ఉన్నాను, మీ పక్షంలో రాయభారిగా వెళుతున్నాను కనుక మీ అభిప్రాయం ఏమిటి? అయ్యా, ఈ యుద్ధాలు, రక్తపాతాలు, కొట్టుకోవడాలు, చంపుకోవడాలు ఎందుకు? ఎన్నాళ్ళు ఉంటాయి ఈ భూమి మీద? కనుక మా 5 అన్నదమ్ములకు 5 ఊళ్ళు ఇచ్చిన చాలు, మనిషో ఊళ్ళో ఉంటాం. భీముడు అన్నాడు, భీమసేన నీ అభిప్రాయం ఏమిటి? నాకు 5 ఊళ్ళు వద్దు, 10 ఊళ్ళు వద్దు, అసలు వద్దు. ఆ దుర్యోధనుడి యొక్క తొడలు విరగొట్టడమే నా అభిప్రాయం అంతే. అర్జున నీ అభిప్రాయం ఏమిటి? ఎన్ని ఇళ్ళు ఇమ్మంటావు నీకు? నాకు ఊళ్ళే వద్దు, ఆ కర్ణుడే నా లక్ష్యం. ఈయనేమో అట్ట మాట్లాడుతున్నాడు, వీళ్ళేమో ఇట్ట మాట్లాడుతున్నారు. నకుల సహదేవులారా మీ అభిప్రాయం? మాకంటూ ప్రత్యేకమైన అభిప్రాయం లేదండి, పెద్దలే చెప్తే అది చేస్తాం. అమ్మా ద్రౌపదీదేవి, దీనికన్నిటికీ కారణం ఎవరో తెలుసున్న నువ్వు కనుక నీ అభిప్రాయం ఏమిటి? అన్నయ్య, సకల లోకాలలో ఉండేటువంటి యొక్క సమస్త ప్రాణికోటి అభిప్రాయం తెలిసిన వాణివి నువ్వు. నా అభిప్రాయం ఏదో నీకు తెలియదా? తెలుసు కదా. పరమ పవిత్రమైనటువంటి యొక్క రాజసూయ యాగంలో వేదాంగ పండితులందరూ కూడా దివ్యమైనటువంటి యొక్క కలశంతో ప్రోక్షణ చేసిన నా తల దుష్ట దుశ్శాసనుడు కేశాల్ని పిండి విరిచి వెంట్రుకలు పట్టి గుంజి ఈడ్చుకొని సభకు వచ్చాడే. ఆనాడు ఏ ప్రతిజ్ఞ చేశాడు మా భీమసేనుల వారు?
వాణి రక్తంతోని మళ్ళీ నా కురులు ముడుస్తా అన్నాడు. నాకు కావలసింది అదే. కృష్ణ పరమాత్ముడు చూసినట్టు. ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయండి ఇక్కడ? ఒక్క అభిప్రాయమా? ఏకాభిప్రాయం లేదు. ఆయనదో అభిప్రాయం, వీడిదో అభిప్రాయం. తీసుకున్నాడు, బయలుదేరినాడు. వెళ్ళొస్తాను ధర్మరాజు అన్నాడు. రథం తీసుకున్నాడు. దారుకుడు అనేవాడు శ్రీకృష్ణుని యొక్క రథ సారథి. తీసుకున్నాడు. రథం బయలుదేరుతోంది. వస్తూ ఉంటే అక్కడ కౌరవులు. శకుని అన్నాట, దుర్యోధన, శ్రీకృష్ణుడు వస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎట్లా తెలుసు మీకు? ఆయన వస్తాడని నాకు మొదలే తెలుసు అన్నట ధృతరాష్ట్రుడు. వచ్చేటప్పుడు తోవలో కొన్ని భవనాలు కట్టించాను, మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి కృష్ణుడికి. గోశాలలు వేయించాను, రోడ్లు వేయించాను, అందమైనటువంటి ఒక పలహారాలు పెట్టించాను తోపుంటి. ఎవరి కోసం? కృష్ణుడి కోసమయ్యా. ఆయన వచ్చినాకన ఏనుగులు మోసేంత బంగారం ఇస్తాను ఆయనకు. దాదాపుగా 1000 ఏనుగులు ఇస్తాను, వాటి మీద బంగారం పెట్టి. ఇంకా 1000 రథాలు ఇస్తాను. ఎందుకు? సంతోషం కోసం. 1,00,000 గుర్రాలు ఇస్తాను, పట్టు వస్త్రాలు ఇస్తాను, ఆభరణాలు ఇస్తాను. వేసుకునే జింక చర్మాలకు పట్టుతోని అంచులు గుట్టించి రత్నాలు పొదిగించి పెట్టాను ఇచ్చడానికి. భీష్ముడు అడిగాడు, ధృతరాష్ట్ర, ఇంత కష్టపడి అవి కట్టించి ఇవి అన్ని తెచ్చి ఆయనకి ఇస్తా అంటున్నావు ఎందుకోసం? రాయభారంలో కొంచెం మనకై మాట్లాడతాడేమో అని. పిచ్చివాడా, ఆచార ప్రభో ధర్మస్య ప్రభురచ్యుత. పరమాత్ముడు ఎప్పుడు కూడా ధర్మపక్షంలోనే ఉంటాడు తప్ప నీవిచ్చేటువంటి ఒక ఈ చర్మాలకో రథాలకో గుర్రాలకో మోజుపడి నీకోసం మాట్లాడాడు ఆయనకు కావలసిన ఈ 2. రాగానే ఒక నమస్కారం. స్వామి, నువ్వు ఎట్లాగూ బాగుంటావు, మమ్మల్ని కూడా బాగు చేయవయ్యా. ఈ 2 కోరుకుంటే తబ్బిబ్బిపోతాడు స్వామి. అయితే ఇవన్నీ నీకెవరిచ్చారు? ఇవన్నీ మనందరికీ కూడా. నేను వెళ్ళి తిరుపతి హుండీలో 1,00,000 రూపాయలు వేసి వచ్చినానని చెప్తున్నా. ఆ 1,00,000 నీకెవరిచ్చారు? ఇచ్చినవాడెవరు? ఆయన్ని. వేసావు కనుక సంతోషపడతాడు. తల్లి కదా వండిన వంటలో పిల్లవాడికి తినిపిస్తే, అమ్మ నువ్వు కూడా ఓ ముద్ద తినేని పెడితే తల్లి సంతోషపడ్డట్టు. అంతే. మరి ఇప్పుడు నేనేం చేయాలని? చేసినవి చాలు. ఆయన వస్తున్నాడు. శకుని చూసినాట, గంటల చప్పుడు నాకు వినిపిస్తోంది అన్నాడు. దుర్యోధన, ఆ వచ్చేవాడికి అసలు మర్యాద చేయకండి. ఫస్ట్ ఎవరు లేచి నమస్కారం చేయవచ్చు. అలాగే కాలు మీద కాలు వేసుకొని ఊపుకుంటూ కూర్చోండి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? అందుకే 2 మామలు ఉన్నారు ప్రపంచంలో, మంచి మామ, చెడ్డ మామ. మంచి మామనేమో చందమామ, అందరికి మామనే. ఆయన చెడ్డ మామ. అందుకోసమే వస్తున్నాడు అనగానే చూచినాడ స్వామి. దుర్యోధనుడు అన్నట, ఒరేయ్, ఇన్ని రకాల విషయాలు చెప్పడం ఎందుకు, నేనేది చేస్తే మీరు అది చెయ్యండి అన్నాడు. ఇది బాగుందండి. దుర్యోధన, నువ్వేం చేస్తే మేము అది చేస్తాం. రైట్, కూర్చోమన్నాడు. స్వామి చూచినాడట. సరే, భగవంతుని లీల ఎవరికి అర్థమవుతుంది కనుక గంటల చప్పుడు వాయుదేవుడు తీసుకొని వెళ్ళి ధ్వని కౌరవ సభలో వినిపించింది. సూచినాడట స్వామి, ఎవరెవరు సేవ చెయ్యమని అనుకున్నారో అందరితో చేయించుకుంటాను. వచ్చాడు. సభలో అడుగు పెట్టగానే ఎవరు లేచి నిలబడ్డానంటే దుర్యోధనుడేనండి. ఎవరి మాయ అంటే కృష్ణ మాయ. వెళ్ళినాడు, నమస్కారం చేశాడట. మరి మనందరం ఏం చేయాలి? నమస్కారం అంతే. ఇట్లా అన్నాట. పూలదండ వచ్చింది, తెచ్చిచ్చాడు, మెడలో వేశాడు, మళ్ళీ నమస్కారం చేశాడు. ఇలా అనగానే పూర్ణకుంభం వచ్చింది. కాళ్ళు గడిగినాడు, దివ్యమైనటువంటి యొక్క పాదాలకు పసుపు రాచినాడు, గంధం పెట్టినాడు. అన్నీ అయిపోయినాయి. హారతి ఇచ్చినాడు. ఆరాధన ఎంత చేసుకున్నా అంటే ఆవాహన, ఆరాధన, అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధం, పుష్పం, ధూపం, దీపం. ఇవే కదా మనం పూజలు చేసే. అన్నీ స్వీకరించాడు. ఒక్క నైవేద్యం మాత్రం స్వీకరించలేదు స్వామి. వచ్చి కూర్చున్నాయట. శకుని చేతికి కూడా ఉన్నది పసుపు, కుంకుమ, గంధం. మామ,
నా చేతికి పసుపు ఎందుకు అంటింది? నీ చేతికే కాదు, అందరి చేతికి అంటింది. ఎందుకు పూసుకున్నాం మనం అన్నట్టు. మనం పూసుకోలేదా? కృష్ణుడికి మీరంతా పూసారు, నువ్వు పూసావు. నేను ముట్టుకున్నానా వాడిని పాదాలు అన్నాడు. ముట్టుకోవడమే కాదు, కళ్ళకు కూడా అద్దుకున్నావు. మరి నువ్వేం చేసావు? మమ్మల్ని చేయమన్నాక మేము చేసాం. కృష్ణుడు అన్నాట, సుయోధన నాకు ఆకలిగా ఉంది కనుక బావా లోపల షడ్రసోపేతమైనటువంటి భోజనాన్ని వడ్డించి పెట్టాను, దా తిందాం, తిన్న తర్వాత నువ్వు వచ్చిన పని చెప్పు అంటే. శత్రువుల ఇంట్లో నేను భోజనం చేయను. మేము శత్రువులమా? అవు. మమ ప్రాణాయ పాండవ. పాండవులకు లోకంలో ఎంతమంది శత్రువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నాకు శత్రు సమానులే. నాయనా విదురా, మీ ఇంటికి భోజనానికి వస్తాను. స్వామి నేను ఇంకేం ప్రిపరేషన్ చేయలేదు. ఏం ప్రిపరేషన్ చేస్తాయో పోంగొడ్డది అరటి పండు ఉనకపోతే అయిపోయి మీ ఇంట్లో తింటా అన్నట. అయ్యయ్యో ఈయన ఉరికాడు విదురుడు ఇంటికి, భార్యను పిలిచాడు, కాళ్ళు కడుగుదామే నీళ్లు తీసుకురా. ఎవరికి? కృష్ణుడు వస్తున్నాడే మన ఇంటికి వచ్చాడు. తన్మయావస్థ స్థితి అంటారు భక్తులది. అటువంటి తన్మయావస్థ స్థితి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ మీదనే భగవంతుడు అనుగ్రహిస్తాడు. కడగాలి కృష్ణుడికి పాదాలు, కడుక్కున్నాడు ఆయన్నే విదురుడు. వెయ్యాలి పూలమాల కృష్ణుడికి, ఆయన్నే వేసుకున్నాడు. కూర్చుండబెట్టాలి కృష్ణుడిని సింహాసనం మీద, ఆయన్నే కూర్చున్నాడు. తాను చాపలో కూర్చుండాలి కానీ కృష్ణుడిని కూర్చోబెట్టాడు. చివరి వరకల్లా అరటి పండు తొక్కలేమో కృష్ణుడికి ఇస్తున్నాడు, లోపలి గుజ్జేమో తాను తింటూ ఉన్నాడు. పరమాత్ముడు దోచినాట. మనం విదురుడు చేసినట్టే బిందువులు చేస్తున్నామండి. ఎవరన్నా అరటి పండు తీసుకొస్తే ఇక్కడ మంచిగా తొక్కలు తీసి చక్కెర అద్ది ముక్కలు చేసి పెడుతున్నారా? ఎవరన్నా డజన్ తీసుకోవచ్చు, తులసిరణం పెట్టుడు అంటే ఇది తప్పేం కాదు. ఆనాడు విదురుడు పెట్టిండు, ఇవాళ మనం పెడుతున్నాం. అందుకోసం ఈ స్వామి చూచాట, ఎన్నడూ కూడా విదురా ఇలాంటి భోజనం నేను చేయలేదు. ఎందుకు తింటాడండి తొక్కలు? వచ్చాడు, భోజనం అయిపోయింది, సభకు వెళదామన్నట. వెళ్ళగానే మామా ధృతరాష్ట్ర. ఎవరు వచ్చింది? కృష్ణుడయ్య వచ్చాడా ఇప్పుడు? శ్రీకృష్ణ రాయభారాన్ని చూడడానికి యక్ష గరుడ గంధర్వ సురాసుర కిన్నర కింపురుష సిద్ధసాధ్య విద్యాధరులు ఋష్యాదులందరూ వచ్చారట. ఈ మహానుభావుడు ఏం మాట్లాడతాడు విందామని వచ్చాడు. మామా సత్యవతి పౌత్ర అని సంబోధించాడు ధృతరాష్ట్రుడు. కృష్ణ వచ్చావా? వచ్చాను. చెల్లియో చెల్లకు తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించెనను దూతగా పంపిరి సందిసేయా. మీ పిల్లలు పాపలున్ ప్రజలు పెంపు వహింపగ సంధి చేసెదో ఎల్లి రణం బెగూర్చెదవో ఏర్పడజెప్పుము కౌరవేశ్వర. నీ పిల్లలు పాపలు ప్రజలు క్షేమంగా ఉండడానికి కోసం సంధి చేస్తావా? రాజ్యం ఇస్తావా? లేకపోతే తెలిసి తెలియకుండా తప్పించుకునే మాటలు కొన్ని ఉంటాయండి. ఆ ధృతరాష్ట్రుడు మాట్లాడిన మాటలు మనమందరం మాట్లాడుతుంటాం. ధృతరాష్ట్ర, పిల్లల్ని అడుగుతావా? ఈ పిల్లలతో పనేమి అని స్వతంత్రిస్తావా అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నట, అయ్యా పిల్లలు పెద్దగైన తర్వాత మన మాట వింటరా? మనం అనమండి, ఇప్పటి కాలంలో పిల్లలు మన మాట వింటారండి. ఇది ధృతరాష్ట్రుడు అన్న మాటనే మనం అంటున్నాం. ఈ కాలంలో పిల్లలు మన మాట వింటారు. మరి ఎవరి మాట వింటారు? మన మాట వినకపోతే మన పిల్లలు ఎవరి మాట వినాలి? పిల్లల చేతికి వెళ్ళిపోయిందండి అధికారం అన్నట. సుయోధన, నీ అభిప్రాయం ఏమిటి నేను వచ్చిన పనికి అంటే, ఒకవేళ నీవు రాజ్యాన్ని పంచి ఇవ్వడం అనేటువంటి ధర్మంగా భావించి నేను వచ్చిన దానికి ఇవ్వు. నీవొక్కడివే పరాక్రమవంతుడు అనుకుంటున్నావేమో. చాలా గొప్పవాళ్ళు పాండవులు, మహాబలవంతులు.
అలుగుటయే ఎరుంగని అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడ జాత శత్రువే అలిగిన నాడు సాగరములన్యు ఏకముగాకపోవు ఈ కర్ణులు 10,000 భీష్ములు 100 అని నొత్తురు సత్తురు రాజరాజా. నా పలుగులు విశ్వసింపుము విపన్నులు లోకులుగా మెల్లరు. కృష్ణ, ధర్మరాజు గారి యొక్క కోపాన్ని చెప్పి నన్ను బెదిరిస్తున్నావా? నీవు వచ్చిన పనేమిటి? రాయభారం. చెప్పవలసిన విషయం ఏమిటి? సంధి. లేకపోతే పర్యవసానం ఏమిటో ముందే చెప్తున్నావు. ఈ మాకు మాత్రం బలం లేదా, మాకు మాత్రం బలగం లేదా, మా దగ్గర మాత్రం ఆయుధాలు లేవా, మాకు మాత్రం శౌర్య ప్రతాపాలు లేవనుకుంటున్నావా అన్నాడు దుర్యోధన. ధర్మరాజు సంగతి అదైతే నువ్వు కర్ణుని యొక్క గొప్పతనాన్ని చూసుకొని ఉంటున్నావు దుర్యోధన. ఏమవుతుంది? మా కర్ణుడు వీరాధీరుడు కావచ్చు, కానీ అర్జునుడు ఎంత వాడో తెలుసునా? మీరెక్కడికి వెళ్ళినా గ్రూపుగా యుద్ధం చేశారు కౌరవులు. అర్జునుడు అలాంటి వాడు కాదు, ఒక్కడే ఎంతమంది దేవతలను జయించినటువంటి వాడు. పశుపతిని కూడా ఓడించిన మహనీయుడు ఎవరు? అర్జునుడు. ఈ మహారణరంగ సమరంలో ఎలా ఉంటాడో తెలుసునా అర్జునుడు? జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు సితవాణి శ్రేణిజున్ గూర్చి. సారథి ఎవరో తెలుసునా? నే దండంబునొగొని తోలు సెందమున నారి సారించుతును గాంధీవంబు ధరించి పలుగునుడు మూకన్ చెండుతున్నప్పుడును ఒక్కండును నీ ముర ఆలకించడు కురుక్ష్మానాథ సంధింపగన్. కృష్ణ, ఏదో ఇద్దామని అనిపించి ఏ మూలకు నాకు ఉన్నా కూడా ఇవ్వకుండా చేసేటువంటి మాటలతోనే నా మనస్సును తుంచివేసావు కనుక పాండవులకు సూది మొన మోపినంత భూమిని కూడా ఇవ్వ. యుద్ధమే జరగనిగాక, ఏమైనా జరగదు, సంధి చేసుకుంటే మంచిది అని చెప్పాడు కృష్ణుడు. కానీ ఆయన మనస్సులో ఉంది ఏమిటంటే యుద్ధమే జరగాలి. అందుకే శ్రీకృష్ణుడు ధీర లలితుడు అని పేరు. తనకేమీ అంటుకోకుండా అన్ని పనులు చేసి పెడతాడు. అయితే యుద్ధమే అంటావా? యుద్ధమే ఆరంభమైంది. యుద్ధం భయంకరమైన మహాభారత సంగ్రామము. ఆ భారత సంగ్రామం ఎట్లా జరిగిందట అంటే అది యుద్ధం కాదండి, యజ్ఞం. ఎక్కడైతే దుష్ట సంహారం జరిగి శిష్టజన సంరక్షణ జరుగుతుందో దానికి నాయకుడైన యాజ్ఞికుడు ఎవరున్నారంటే శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కనుక అది యుద్ధమే యజ్ఞంగా మారింది. అదే దక్షుడు చేస్తాడు యజ్ఞం, ఆ యజ్ఞమే యుద్ధంగా మారింది. అంతా అయిపోయింది. పోవలసిన వాళ్ళు పోయినారు, ఉండవలసిన వాళ్ళు ఉన్నారు. చివరి వరకు మిగిలింది ఒక్క దుర్యోధనుడే మడుగులో దాగున్నాడు. కృష్ణుడు అన్నాట, సుయోధన నువ్వు ఒక్కడిని మాత్రం ఏం చేస్తావయ్యా? నేనేం చేయడం కాదు, నా హితులు స్నేహితులు బంధువులు అందరూ పోయినారు. నాకు విరక్తి కలిగింది. ధర్మరాజు అన్నాట, కృష్ణ మేము 5 అన్నదమ్మరం కదా, 6వ వాణిగా దుర్యోధనుడు మాతో ఉంటాడు, పనికిరాదు. రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషము ఈ 3 పనికిరావు. అగ్ని అంత చల్లారిపిన తర్వాత కొంచెం మిగిలింది అనుకోండి మళ్ళీ ముసుకుంటుంది అది. అట్లాగే 10,000 రూపాయల బాకీ ఉంటే 9,000 ముట్టినాయి, 1000 ఏం చేస్తుంటే మళ్ళీ 10,000 కూర్చుంటాయి. అవి రుణశేషం పనికిరాదు, అగ్నిశేషం పనికిరాదు, శత్రుశేషం కూడా పనికిరాదు. ఒక్కడున్నాడా మళ్ళా వాడు 10 మందిని తయారు చేస్తాడు. మరి ఇప్పుడు ఎట్లా వాడు మడుగులో దాగున్నాడు. భీమసేన నేను పిలవనండి, నేను పిలిస్తే వాడు రాడు. ధర్మరాజా సకల ధర్మాలు తెలిసిన ధర్మమూర్తివి, నువ్వు ఎప్పుడు కూడా వ్యంగ్యంగా మాట్లాడడం నీకు అలవాట్లేదు,
కానీ ఒకసారి వ్యంగ్యంగా మాట్లాడితే మాత్రం పౌరుషంతోని వాడు వస్తాడు. దుర్యోధనుడు అంటే ఏమనుకుంటున్నావు? ఆయనే అభిమానధనుడు. ప్రాణం పోయినా మంచిదే కానీ మాట పడని వాడు. అందుకోసం వెళ్ళు, సుయోధన రావయ్య బయటకు అన్నాడు. నేను రాను, నా హితుడైన కర్ణుడు పోయినాడు, నాకు అందరూ కూడా నా రక్త సంబంధీకులు అందరూ పోయినారు, నాకు ఆ రాజ్యం అక్కర్లే, నేను రాను. రాకపోతే నేను చెప్పే మాట ఒకటి వింటావా?